చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 19వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజ మాస బహుళపక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:51 వరకు, తదుపరి చతుర్దశి తిథి. ఉత్తర పల్గుని నక్షత్రం సాయంత్రం 5:49 వరకు, తదుపరి హస్త నక్షత్రం. ఐంద్రం యోగం రాత్రి 1:51 వరకు, తదుపరి వైధృతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:51 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 2:45 వరకు, తదుపరి శకునికరణం ఉంటాయి. సూర్యుడు తులారాశి చిత్తా నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 3:05 నుండి 4:51 వరకు, అమృతకాలం ఉదయం 9:59 నుండి 11:44 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం రేపు రాత్రి తెల్లవారుజామున 5:02 చంద్రాస్తమయం సాయంత్రం 4:31 అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుండి 5:05 వరకు. రాహుకాలం సాయంత్రం 4:24 నుండి 5:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:56 నుండి సాయంత్రం 4:24 వరకు. యమగండం మధ్యాహ్నం 12:01 నుండి 1:29 వరకు. ఈ త్రయోదశి తిథి రోజునే దేవతల దివ్య వైద్యుడు, ఆయుర్వేద శాస్త్ర మూల పురుషుడు ధన్వంతరి స్వామి జన్మించారు అని పురాణ వచనం. కాబట్టి రేపు ధన్వంతరి జయంతి. క్షీరసాగర మథన సమయంలో విష్ణుమూర్తి అంశగా ధన్వంతరి ఉద్భవించారు. 4 చేతులతో, ఒక చేతిలో అమృత భాండం, ఒక చేతిలో శంఖువు, ఒక చేతిలో ఔషధ మూలికలు, మరో చేతిలో దివ్య చక్రంతో ధన్వంతరి ఉంటారని రూప వర్ణన. రేపు ఆయుర్వేద వైద్యులు, విష్ణు భక్తులు తమ శారీరక మానసిక ఆరోగ్యం కోసం ధన్వంతరి వ్రతం ఆచరిస్తారు. రేపు మాస శివరాత్రి. శివభక్తులు రేపు శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజించి రుద్రాభిషేకం చేస్తారు. రేపు భూత చతుర్దశి. ఉత్తర భారతావనిలో కాళీ చౌదస్ అని పిలుస్తారు. చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి ఉన్న సమయంలో భక్తులు కాళికాదేవి పూజలు చేస్తారు. కాళీ పూజ చేయటానికి అనువైన సమయం రాత్రి 11:36 నుండి రాత్రి 12:26 వరకు ఉంటుంది. తంత్ర ఉపాసకులు కూడా ఈ సమయంలో శ్మశానాలలో కాళికాదేవి ప్రీతి కొరకు పూజలు చేస్తారు. రేపు దీపావళి హనుమాన్ పూజ. శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధం ముగించుకుని సీతాదేవితో దీపావళి రోజున అయోధ్య నగర ప్రవేశం చేశాడు. హనుమంతుని భక్తి శ్రద్ధలకి మెచ్చి తనని పూజించడానికి ముందే భక్తులు హనుమంతుడిని పూజించే వరం ప్రసాదించాడుట. అందుకని భక్తులు దీపావళి ముందు రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు. రేపు ఆంజనేయ స్వామి పూజ చేయటం వలన తమ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని, దుష్ట శక్తుల ప్రభావం తమపై ఉండదు అని భక్తుల నమ్మకం. అయోధ్యలోని హనుమాన్ దేవాలయంలో రేపు హనుమాన్ జయంతిగా వేడుకలు జరుపుతారు. హనుమాన్ పూజ చేయటానికి అనుకూలమైన సమయం రేపు రాత్రి 11:36 నుండి రాత్రి 12:26 వరకు ఉంటుంది. ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా, అమృత సిద్ధి యోగం రేపు సాయంత్రం 5:49 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 3:09 ఏర్పడుతుంది. కన్యా రాశిలో ఈ 2 గ్రహాలు ఒకే 12:28 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రగ్రహానికి దక్షిణ దిశలో 3:41 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 5:02 నుండి 5:54 మధ్య కాలంలో 14 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.